Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. దేశంలో ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాటు ఉండి మోడీ రికార్డు బ్రేక్ సృష్టించారు. పాలనలో రికార్డు బ్రేక్ లేదు, కానీ పన్నుల పెంపులో రికార్డు బ్రేక్. ఇప్పటికీ పెట్రోలియం డీజిల్ మీద 12 ఏళ్లలో 40 లక్షల కోట్ల రూపాయలు పన్నులు వేసి ఖజానా నింపుకుంది మోడీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు వ్యాట్ పేరుతో 2,27,000 కోట్ల రూపాయలు 12 ఏళ్లలో భారం వేశారు. ఇవాళ యుద్ధం కారణమని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు ముడి చమురు $105 ఉంటే ఇవాళ $90 ప్రపంచంలో రేటు పడిపోయింది. అయినా 400 గ్యాస్ బండ ₹1,000 చేశారు. ₹50 ₹60 పెట్రోల్ ₹120 అయింది. ₹50 డీజిల్ ₹100 దాటిపోయింది. ఈ పాపం మోడీ ప్రభుత్వం అందే. ఈ మోడీతో జతగట్టినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన ఈ పాపంలో వాళ్ళ వాటా కూడా ఉంది. అంతేకాదు, విమానానికి వాడే ఇంధనానికి ట్యాక్స్ తగ్గిస్తారా? రిలయన్స్ వాళ్ళు ఇతర దేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్కి ట్యాక్స్ తగ్గిస్తారా? సామాన్యులు, రైతులు, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాడుకునేటువంటి పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్సులు వేస్తారా? ఇవాళ చూడండి, పెట్రోల్ మీద ₹55 ట్యాక్స్ ఉంది, డీజిల్ మీద దాదాపు ₹50 ట్యాక్స్ ఉంది. ఇవన్నీ లాభాలు ఖజానాలో వేసుకుని ఆయిల్ కంపెనీలకి నష్టాలు వస్తున్నాయని చెప్పడం ప్రజలని నమ్మించడం తప్ప ఇంకొకటి కాదు. దీనివలన ఇప్పటికే రవాణా రంగం కుదేలైంది. సామాన్యుడు ఇప్పటికే ధరలు పెట్టి కుంగిపోతూ ఉంటే వాళ్ళ మీద మళ్ళీ భారాలు వేస్తున్నారు. ఇంకా ₹600 గ్యాస్ బండ పెంచాలంట, దయదలిచి వదిలేశారంట. ₹27 డీజిలు, ₹15 పెట్రోల్ ఇంకా పెంచాలంట. నష్టం అంటున్నారు. 40 లక్షల కోట్లు ఏమైంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన ట్యాక్సులు ఏమైనాయి? అవంతా వాడేసుకుని బడా కంపెనీలు కట్టబెట్టి ఇప్పుడు నష్టం వచ్చింది కాబట్టి జనాన్ని పీక్కు తింటామంటే అంగీకరించే ప్రశ్న లేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ భజన చేస్తూ ట్యాక్సుల మీద ట్యాక్సులు వేస్తున్నారు. మేము వస్తే అదనంగా వేసిన ₹5 పన్ను తగ్గిస్తా ఉన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాలా. మోడీ గారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్క నయా పైసా కూడా ట్యాక్స్ పెంచనన్నారు, అయినా పెంచేస్తున్నారు. మరి ఇవాళ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ మోడీ మీద పల్లెత్తు మాట మాట్లాడదు. అందుకనే ఇటువంటి తరుణంలో పెరిగిన రేట్ల మీద, ఈ పెట్రోల్, గ్యాస్, డీజిల్ రేట్లకు వ్యతిరేకంగా వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాస్తారోకాలు చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిపిస్తాం. అప్పటిదాకా ఈ ఆందోళన ఆగదని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల నేతృత్వంలో గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రచార క్యాంపెయిన్, 9వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా రాస్తారోకో కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. ఈరోజు విజయవాడ కేంద్రంగా ఈ రాస్తారోకో కార్యక్రమం జరుగుతూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశాడు. నేను జీడిపిని పెంచుతానని చెప్పేసి, మన రూపాయి పతనం అవుతా ఉందని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాడు. కానీ ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చినటువంటి 12 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా జీడిపిని పెంచాడు, గ్యాస్ రేటు పెంచాడు, అదేవిధంగా పెట్రోల్ రేటు పెంచాడు, డీజిల్ రేట్లు పెంచాడు. నిన్న మే 7వ తారీఖు నుంచి ఇప్పుడు జూన్ వరకు చూసుకుంటే దాదాపు ₹89 గ్యాస్ రేటు పెంచినాడంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నాట్ ఓన్లీ కేవలం వంట గ్యాస్కు సంబంధించే కాదు, అదేవిధంగా వ్యాపార వాణిజ్య సముదాయాలకు సంబంధించినటువంటి గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి. మాట్లాడితే అంతర్జాతీయ మార్కెట్లో వచ్చినటువంటి ప్రభావం, మధ్య ప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం అని చెప్పి చెబుతా ఉన్నాడు. దాన్ని మిందేసుకొని బీజేపీ నాయకులు ₹2 పెంచగానే
విలవిల్లాడిపోతున్నారని చెప్పేసి కారు మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మరి రూపాయి 2 రూపాయలు కాదు, విచ్చలవిడిగా రేట్లు పెంచుతా ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఇప్పటికి వరకు దాన్ని తగ్గించినట్టు పాపాన పోలేదు. దాదాపు 37 లక్షల కోట్ల రూపాయలు ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజలపైన గ్యాసు పెట్రోల్ ధరలు పెంచి భారం వేసిన నేపథ్యంలో మరి ఆదాని బదాని కంపెనీలకు లాభం చేకూర్చే పద్ధతిలో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. విస్తారంగా మనకు సంబంధించినటువంటి ఇక్కడ గ్యాసు ఆయిల్ పెట్రోల్కు సంబంధించినటువంటిది రిలయన్స్ గ్యాసు ఇక్కడ నుంచి తరలించుకొని పోయి 100% అక్కడ గుజరాత్ తరలించుకొని పోతా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో రావాల్సిన వాటా 50% దానికి సంబంధించి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడినట్టు పరిస్థితి లేదు. అందుకని ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఒక కార్యక్రమాలకు పిలిపించాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మరింత పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపైన ప్రజలను కూడగట్టి వీధి పోరాటాల్లో సిద్ధమవుతాం. ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో కూడా విఫలం చెందింది. ఏ ఒక్క అంశాన్ని కూడా పకడ్బందీగా చేసిన పాపాన పోలేదు. నీటి పరీక్షలు మొదలుకొని, సిబిఎస్ఈ మొదలుకొని, డిఎస్సి మొదలుకొని అన్ని దాంట్లో కూడా 2 ప్రభుత్వాలు వైఫల్యం చెందిన నేపథ్యంలో ప్రజలు వీధి పోరాటాల ద్వారా వారి హక్కులు సాధించుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఈ పాలక ప్రభుత్వాలు చెబుతున్న నేపథ్యంలో మేము ఈ యొక్క ఆందోళన కార్యక్రమానికి సిద్ధమైనాం. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల కాలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజలపైన భారాలు మోపి ప్రజల ద్వారా వచ్చేటటువంటి సొమ్ముతోటి తన కేంద్ర ప్రభుత్వం యొక్క ఖజానాన్ని నింపుకునేటటువంటి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. గత మార్చిలో 7వ తారీఖున గృహానికి వినియోగించుకునేటటువంటి గ్యాస్ ధర 60 రూపాయలు పెంచారు. మరలా నిన్న 7వ తారీఖున 29 రూపాయలు వెలసి 89 రూపాయలు ఈ 3 నెలల కాలంలోనే గృహానికి ఉపయోగించుకునేటటువంటి గ్యాస్ సిలిండర్ ధర పెంచడం. అలాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు చూసినట్లయితే గత మాసంలో 11 రోజుల్లో 4 సార్లు పెంచి ప్రజలపైన భారాలు మోపేటటువంటి బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి ప్రత్యక్షంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానాలపైన తన వైఖరి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రజల మీద భారాలు మోపేటటువంటి దానికి అనుకూలంగా ఉంటారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మోపేటటువంటి దానికి వ్యతిరేకంగా ఉంటారో మీరు గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా, వామపక్షాల ఆధ్వర్యంలో చేసేటటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.